నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ నాకు చాలా స్పెషల్ నా లైఫ్లో. ఎందుకంటే వారి ఇన్స్టిట్యూట్లోనే నేను జర్నలిజం చేశాను. వారి ఇన్స్టిట్యూట్లోనే నేను జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్నాను. అండ్ వారి ఆశీర్వాదంతోనే నేను బయటకు వచ్చి ఒక న్యూస్ ప్రెజెంటర్గా నా కెరీర్ని స్టార్ట్ చేశాను. సో వారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అనిత గారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం విష్ణు గారు. అనిత గారు, ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయగలగడం, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మన అసోసియేషన్ ఇవాళది కాదు, మీరు అన్నట్టుగా ఇట్స్ ఎ లాంగ్ జర్నీ దట్ వీ హ్యాడ్ టుగెదర్. అండ్ ఈరోజు మీతో కూర్చుని ఒకే ప్లాట్ఫామ్లో మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ థ్రిల్డ్. నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక 5-6 years బ్యాక్ మీ ఇన్స్టిట్యూట్లో మీ దగ్గర జర్నలిజంలో ఓనమాలు దిద్ది ఓనమాలు నేర్చుకొని ఆ తర్వాత నా కెరీర్ని ఒక న్యూస్ ప్రెజెంటర్గా స్టార్ట్ చేశాను. అండ్ ఇవాళ ఇక్కడ దాకా వచ్చి అండ్ మీ ముందు కూర్చొని మిమ్మల్ని నిజంగా ఇంటర్వ్యూ చేయడం అనేది అది భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు ఇంత స్థాయికి రావడానికి దాంట్లో నేను వన్ ఆఫ్ ద రీజన్ అయ్యాననేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ విష్ యూ మోర్ సక్సెస్ దెన్ వాట్ యూ హ్యావ్ టుడే. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకున్న క్యాలిబర్కి యూ విల్ డెఫినెట్లీ అచీవ్ దట్. సో అయితే ఇవాళ ఇక్కడికి ఎందుకు ఇన్వైట్ చేశానంటే, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీ విధులు కొనసాగిస్తున్నారు. సో బయట బాహ్య ప్రపంచాన్ని ఎంతో చూసుంటారు కదా. అయితే ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా ఒక మాట తరచుగా ఎక్కువగా వినిపిస్తుంది. కామనే కదా, కామనే కదా, కామనే కదా, లేదంటే తప్పే ఉంది. సో ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మద్యం సేవించడం అనేది కామనే కదా అనేస్తున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ధూమపానం చేయడం కూడా కామనే కదా అనేస్తున్నారు. ఇంకా అంతకు మించి ఒక అమ్మాయి ఒక అబ్బాయి సహజీవనం చేయడం, దాన్ని లైక్ లివింగ్ టుగెదర్, లివింగ్ రిలేషన్షిప్, ఏం చేసినా సరే కామనే కదా అంటున్నారు, తప్పు లేదు కదా అంటున్నారు. మరి కామన్ కానిది ఏంటి, ఆ తప్పు కానిది ఏంటి అసలు? రైట్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇవాళ సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్న అంశాల మీద మీరు ఫోకస్ చేశారు. యాక్చువల్గా కామన్ అని మనం ఇవాళ జనరేషన్ ఇస్తున్న పేరు, కానీ యాక్చువల్గా మన సాంప్రదాయాన్ని కల్చర్ని చూసుకుంటే నిషిద్ధ కర్మలు అని కొన్ని ఉంటాయి. వాటిని సమాజాన్ని పాడు చేయడానికి అవి ఉపయోగపడతాయి. వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని మన శాస్త్రాలు కానీ మన పెద్దలు కానీ గట్టిగా చెప్తారు. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉంటున్నాం, రైట్? మనిషికి జంతువుకి మధ్య వేరియేషను కేవలం జ్ఞానమే తీసుకొస్తుంది. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ అది. అవును, జంతువుకి లేనిది జ్ఞానం. నిజంగా చెప్తే చాలా జంతువులు చాలా పవర్ఫుల్ అండి. ఒక పులిని మనం ఫేస్ చేయగలమా? లేదు. ఒక గద్దలాగా మనం ఎగరగలమా? లేదు. అవన్నీ మనకు లేవు. ఆ టాలెంట్ మనకు లేకపోయినా మనిషి ఎందుకు అందరికన్నా గొప్పవాడు, ఎత్తు స్థాయిలో ఎందుకున్నాడు? బికాస్ వీ హ్యావ్ నాలెడ్జ్, విచక్షణ, జ్ఞానం అనేది ఏది మంచి ఏది చెడు అని గమనించగలిగే శక్తి మనకు ఒక మనిషికి మాత్రమే ఉంది. ఎగ్జాక్ట్లీ. అంతటి శక్తి, అంత జ్ఞానం మన దగ్గర పెట్టుకొని ఒక పశువు కన్నా హీనంగా ప్రవర్తించే వాటిని ఇవాళ కామన్ అనడం అనేది చాలా దురదృష్టకరం కదా. ఎందుకంటే మనకి నిత్య అవసరాలని కొన్ని ఉంటాయి, లైక్ ఈటింగ్, యూనో, గోయింగ్ అవుట్, మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడము. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ దట్ అప్పుడప్పుడు ఫ్యామిలీతో మనం మంచిగా సమయం గడపగలగడం. మ్యారేజ్ అనేది, రిలేషన్షిప్ అనేది మన శాస్త్రాల ప్రకారం చాలా పవిత్రంగా చెప్పడం జరిగింది. అది సృష్టికి మూలంగా కూడా చెప్పడం జరిగింది. భగవంతుడు ఈ కలయిక అనే దాన్ని మీరు ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించండి అన్నారు తప్పించి మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పలేదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్, బట్ దట్ ఈజ్ నాట్ ద అల్టిమేట్ రిజల్ట్. మీ పిల్లల వల్ల మీ వంశం ముందుకు వెళ్తుంది. మీ పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటే మీ పేరు 10 మంది చెప్పుకుంటారు. మీరు ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్స్ పెట్టుకొని, ఎంతమందితో పడితే వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ అని పాశ్చాత్య పొగడనంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందమైన భారత సంస్కృతిని పాడు చేస్తే, అది కామన్ అన్న పేరు పెట్టేస్తే నిజంగా కామన్ అయిపోతుందా? ఒక్క క్షణిక ఆనందం కోసం. ఎగ్జాక్ట్లీ. ఇంత తప్పుదారులన్నింటినీ కూడా రాయల్గా ఇవి
వ్యాలిడ్గా గా చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరం. అదేదో రాజ్యాంగం ఆమోదించినట్టు లేదంటే శాస్త్రాలు ఆమోదించినట్టు. ఇప్పుడు ఒక అభివృద్ధి అనే కాన్సెప్ట్ తీసుకుంటే అండి, మనం మోస్ట్లీ ఎక్కడ చూసినా కూడా ఇండియా అనేది ఆర్ డెవలపింగ్ కంట్రీస్ అనేవి అయితే చూస్తే మీరు వెస్టర్న్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు బాగా ధనమున్న సంపద ఉన్న రాజ్యాలు, వాళ్ళ కాన్సెప్ట్స్ని మనము అడాప్ట్ చేసుకుని అభివృద్ధిని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళ దేశానికి అది సూటబుల్ కాన్సెప్ట్, వాళ్ళ కల్చర్కి అది సూటబుల్ కాన్సెప్ట్. కానీ మన కల్చర్కి మన దేశానికి తగ్గట్టుగా దాన్ని మార్చుకొని మనం అడాప్ట్ చేసుకోవాలి. కానీ మనం ఏంటి బ్లైండ్గా వాళ్ళ డ్రెస్ కల్చర్ అని, బ్లైండ్గా వాళ్ళ పార్టీ కల్చర్ అని, బ్లైండ్గా వాళ్ళ లివింగ్ రిలేషన్షిప్ కల్చర్ అని కాపీ కొడుతున్నాం. కానీ వాళ్ళు మెయింటైన్ చేసే నీట్నెస్, వాళ్ళు మెయింటైన్ చేసే డిసిప్లిన్, వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి ప్రొఫెషనలిజము వర్క్ ప్లేస్లో ఎందుకు అడాప్ట్ చేయట్లేదు? వాటిని కామన్ అని ఎందుకు అనట్లేదు? కరెక్ట్. పాడైపోయే విషయాలు మాత్రం కామన్ అని అంటారు, డిసిప్లిన్ వీటికన్నిటికి వస్తే చాదస్తం అంటారు. సో ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ విత్ ద మైండ్ సెట్స్. అన్ఫార్చునేట్లీ యూత్ ఏంటంటే, యూత్ అనే కాదు ఎవరైనా కూడా నెగిటివిటీకి అట్రాక్ట్ అయిపోవడం అనేది కామన్గా జరుగుతుంది. మీకు రెండు, ఒక మంచి విషయం ఒక చెడ్డ విషయం చెప్పండి. మంచి విషయం కన్నా చెడ్డ విషయం స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా మంచి విషయం 10 మందికి చేరదు, అసలు మాట్లాడుకోరు కూడా దాని గురించి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అదంత రుచిగా అనిపించదు, అంత మసాలా లేదు, మాట్లాడుకునేంత మసాలా లేదు దాంట్లో. అదే గాసిప్ అనుకోండి, ఇట్లాంటి అఫైర్స్ అనండి, డ్రింకింగ్ అనండి. ఇప్పుడు ఒక విధంగా ఐ డోంట్ బ్లేమ్ యంగ్ జనరేషన్ ఓన్లీ ఫర్ దిస్ ఆర్ ద ప్రెసెంట్ జనరేషన్ ఓన్లీ. ఎందుకు అనంటే, ఏ సినిమా తీయండి, ఆ సినిమాలో మీకు కామన్గా మందు తాగడం ఉండదా? హీరోతో సహా ప్రతి ఒక్కరు గ్లాస్ పట్టుకుని ఉంటారు. అది చూసి చిన్నప్పటి నుంచి చూసిన వాడు పెద్దగా దాన్ని అడాప్ట్ చేయడానికి ఏంటండి కారణం? అరే ఆ సినిమాలో హీరో అంటే మనం ఎలా భావిస్తాం? దే రోల్ మోడల్స్ ఫర్ అస్, వి ఇమిటేట్ దెమ్. వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ స్టైల్ కానీ మనం ఇమిటేట్ చేస్తాం, వాళ్ళు తలుచుకుంటూ ఉంటాం. మోర్ దాన్ మనకు హెల్ప్ చేసిన వాళ్ళకన్నా కూడా ఎక్కువసార్లు ఈ లైఫ్లో సినిమా హీరోని తలుచుకుంటాం. అంతటి అలాంటి సినిమాల్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టోరీ మీరు ఇవన్నీ చూపిస్తూ వీడి లైఫ్లో కూడా వాడు ఎక్కడో చోట యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హీఈస్ యూజింగ్ దెమ్. మీరు ఆల్కహాల్ కన్సంప్షన్ అనే ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే బయట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 మంది స్నేహితులు కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళల్లో ఒకరిద్దరు తాగకపోతే పక్కన మిగతా ఒకరిద్దరు తాగకపోతే, ఏంటి నువ్వు తాగవా, నీకు అలవాటు లేదా, లేదంటే తాగకపోతే నువ్వేమన్నా తేడానా అంటే, వాళ్ళు చేసే పని మంచి పని, నువ్వు చేయని పని అవతలాడు చేస్తే అదేదో తేడానో లేకపోతే వాడికి ఏమో తెలియనట్టు, వాడు ఇంక దేనికి పనికిరానట్టుగా కూడా చిత్రీకరిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇది మంచి కాన్సెప్ట్ టాపిక్ అండి దట్ యు ఆస్క్డ్. ఎందుకంటే దీన్ని మనం ఇంగ్లీష్లో పియర్ ప్రెషర్ అంటాం. నా తోటి స్నేహితులందరూ ఎలా ఉంటున్నారో నేను కూడా వాళ్ళతో ఈక్వల్గా ఉండాలంటే అలాగే బిహేవ్ చేయాలి అని ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ మీద చాలామంది నడుస్తారు. నిజంగా కొంతమందికి అవి ఇష్టం ఉండదు, వాళ్ళ సర్కిల్లో ఫ్రెండ్స్ ఇష్టము కానీ వాళ్ళ అలవాట్లు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళతో పాటు ఉంటున్నాను, నేను ఎక్కడ తక్కువ అయిపోతానో అని ఆలోచించి కొన్నిటిని అడాప్ట్ చేసుకుంటారు. చాలా మంది చెప్తుంటారు, అరే బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగను అని చెప్పాలంటే కూడా భయం వేస్తుంది అని చెప్తున్నారు. అది ఎందుకు అంటే తర్వాత వాళ్ళు ఎగతాళి చేస్తారని. ఎగతాళి చేస్తారు, నేను వాళ్ళందరి ముందు చిన్న అయిపోవద్దు అని. కానీ నిజంగా చెప్తున్నానండి, ఎవరికైతే నిగ్రహణ శక్తి అంటారు చూడండి, హీఈస్ ద రియల్ హీరో. ఒకడు తప్పు చేస్తుంటే ధైర్యంగా చెప్పగలగడమే అన్నిటికన్నా గొప్ప విషయం. అది నీ ఫ్రెండ్ అయితే నువ్వు ఇంకా ఖచ్చితంగా చెప్పాలి. నేను తాగడం తప్పు, మీరు చేస్తున్నంత తప్పు అనట్లేదు, వాడికి ఇష్టం లేదు వదిలేయండి. ఎగ్జాక్ట్లీ, మీ ఇష్టం, అది మీరు చూసుకోండి. ఎందుకంటే ఇట్స్ యువర్ హెల్త్. నేను నా బాడీకి ఏమి ఇస్తున్నానో ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇట్. పాపం వాడికి ఇష్టం లేని పని మీరు చేయిస్తూ ఫ్రెండ్ అన్న పేరు పెట్టడం ఎంత తప్పు పని. అలా చాలామంది చేస్తున్నారు. అది ఒక స్టేటస్గా చూస్తారు, తాగడం ఒక స్టేటస్గా చూస్తారు, సాటర్డే పబ్స్కి వెళ్ళడం ఒక రేంజ్గా చూస్తారు. అలాంటి పరిస్థితిలోకి తీసుకొచ్చారు. అలా ఉండకూడదు, అది తప్పు అని గట్టిగా చెప్పేవాళ్ళు లేకపోవడమే మన దురదృష్టం. ఒకరికి నచ్చదు కాబట్టి నేను నిజాన్ని చెప్పను అనకూడదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన శాస్త్రాలే గట్టిగా చెప్తున్నాయి ఇది నిజము. మిమ్మల్ని మనిషికి
100% కంట్రోల్ తన మైండ్ మీద ఉండాలి. ఆ మైండ్ మీద మీకు కంట్రోల్ ఉంటే మీరు సక్సెస్ సాధిస్తారు. ఒక నిగ్రహ శక్తి అనేది మనం డెవలప్ చేసుకోవాలి. మన యోగా తీసుకోండి, ఒక మీ యోగా చేసేంత కెపాసిటీ లేదంటే జస్ట్ ఒక లైట్ మ్యూజిక్ పెట్టుకొని మెడిటేట్ చేయండి, మీకు ఆ పవర్ అనేది ఎవ్రీడే జనరేట్ అవుతుంది. మీ బిహేవియర్, మీ మీ పద్ధతులు, విధానాలే మిమ్మల్ని బిల్డ్ చేస్తాయి యాజ్ ఎ పర్సన్ ఫ్రమ్ వన్ లెవెల్ టు ది అనదర్ లెవెల్. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం గొప్ప పనులు చేయలేదండి, రొటీన్ పనులే నిజాయితీగా, డెడికేటెడ్గా, వేరే వాళ్ళ ప్రెషర్ లేకుండా చేశారు. ఈ ప్రెషర్ అనే విషయంలో మీరు ఎప్పుడైతే లొంగిపోతారో ఎదుటి వ్యక్తి అతను పూర్తిగా ముంచేస్తాడు. ప్రాబ్లం అతను కూడా తప్పడానికి లేదు, బికాజ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద వాటర్, హీస్ పుల్లింగ్ యూ ఇన్ సైడ్. ఆల్రెడీ తను మునిగిపోయాడు, తనకు తెలియట్లేదు తను మునిగిపోయాడని, తను తప్పు చేసేస్తున్నాడని, ఆల్రెడీ అందులో మునిగిపోయినానని. నేను మంచిగా ఉన్నాను, నువ్వు నాతో వచ్చేసేయి, తాగేసేయి, ఎంజాయ్ చేయంట. కానీ ఇవాళ తాగుతారండి, అది బాగా అలవాటు అయిపోతే, మీ మీద మీ కంట్రోల్ పూర్తిగా పోతే, మీరు ఏం చేస్తున్నారు, మీరు మీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నారు, అక్క చెల్లెలు ఎలా ట్రీట్ చేస్తున్నారు, విచక్షణ కోల్పోయి వాళ్ళ సమాజంలో ఇంత క్రైమ్ జరగడానికి కారణం ఏంటి? మనుషులకి మైండ్ మీద కంట్రోల్ అనేది పోవడం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవును, మైండ్ మీద కంట్రోల్ పూర్తిగా తగ్గిపోవడం. అది ఎప్పుడు మీ చేతిలో ఉంది. ఇంద్రియాలు అని అంటారు వాటిని. మనం పంచేంద్రియాలని మనం మన కంట్రోల్ ఉంచుకోవాలి. మీకు ఎంత ప్రెషర్ వచ్చినా కూడా మీరు వాటిని ఫైట్ చేయగలగాలి అంటే యూ హ్యావ్ టు డూ సెల్ఫ్ టాక్. మీ ఫ్రెండ్ తన ఉద్దేశం ప్రకారంగా తను మాట్లాడతారు, కానీ మీకేది కావాలో మీతో మీరు మాట్లాడుకోవాలి. హౌ మెనీ ఆఫ్ దెమ్ గివ్ మోటివేషన్ టు దెమ్ సెల్వ్స్? ఎంతసేపు ఏ వీడియోలో నాకు మోటివేషన్ వస్తుంది, ఏ మేడం దగ్గరికి వెళ్తే నాకు మోటివేషన్ క్లాస్ చెప్తారు, ఏ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే మోటివేషన్ అని అడుగుతారు. కానీ మీలో ఉన్న ఒక మిమ్మల్ని మీరు అడగండి, నేనేంటి, నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ద వే విల్ కమ్ బై ఇట్ సెల్ఫ్. ఆ దారి తనకే వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. అంత కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. ప్రెషర్ అనేది ప్రతి ఒక్కరికి ఈరోజు ఉందండి, వెదర్ ఇట్ ఈస్ పియర్ ప్రెషర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దానికి ఒక విధంగా మీడియా కూడా కారణమే, దాంట్లో చూపించే వాటన్నిటి వల్ల కూడా అది కారణమే. వాళ్ళని అడిగితే అఫ్కోర్స్ సొసైటీని అంటారు, ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అంటారు. కానీ రేపు మీకు ఏదైనా సమస్య వస్తే మీరే ఫైట్ చేయాలి. మీ ఫ్రెండ్ రారు, ఈ టీవీలో వాళ్ళు ఎవరు రారు. యూ హ్యావ్ టు స్టాండ్. దానికి మీకు ఏం కావాలి? మనోధైర్యం కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మీ లోపల నుంచే వస్తుంది, ఎవరో తీసుకొచ్చి మీకు పెట్టరు. దానికి మీరు కాన్స్టెంట్గా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో పియర్ ప్రెషర్ ఫేస్ చేసే పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, కొంచెం సేపు మీరు మంచి పుస్తకాన్ని చదవండి, మీలో మోటివేషన్ పెంచేదాన్ని ఆలోచించండి, మీలో ప్లస్ పాయింట్స్ని రిపీటెడ్గా చెప్పుకోండి, పాజిటివ్ అఫర్మేషన్స్ కంటిన్యూస్గా చేసుకోండి. నో, నేను ఇది కాదు, నన్ను ఎవరు ఎంత ప్రెషర్ చేసినా వాట్ ఐ యామ్ దట్, ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ అని గట్టిగా తనకు తాను చెప్పుకుంటూ ఉండాలి. దెన్ దే విల్ అచీవ్ అండ్ దే విల్ గివ్ బ్యాక్ టు దేర్ ఫ్రెండ్స్. నువ్వు నీ ఫ్రెండ్ని మారుస్తావు, ఆ స్టేజ్కి కూడా రావచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మీరు చెడిపోయినంత వరకు చెడ్డ విషయాలు ఏవి మీ దగ్గరికి రావండి. మనలో ఎప్పుడైతే ఆ వీక్నెస్ మొదలవుతుందో వాళ్ళు చెప్పేవన్నీ మనలోకి వెళ్ళిపోతాయి, మనం ఆటోమేటిక్గా మోల్డ్ అయిపోతాం. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. యూ షుడ్ బి మెంటలీ వెరీ స్ట్రాంగ్ టు ఫేస్ దీస్ కాన్సిక్వెన్సెస్. అయితే అంటే ఈ సందర్భంలో మరి పేరెంట్స్ యొక్క సూపర్విజన్ అనేది పిల్లల మీద ఏ విధంగా ఉండాలి అంటారు? సో వాళ్ళ కంట్రోలింగ్ అనేది ఎంతవరకు తీసుకెళ్ళాలంటారు? పేరెంట్స్ అనేది ఏంటంటే ఇవాళ రేపు పెరిగిన మొబైల్ యూసేజ్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, కమ్యూనికేషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం వల్ల మానిటర్ చేయడం చాలా వరకు పేరెంట్స్ కూడా కష్టం అవుతుంది. స్పెషలీ కోవిడ్ టైం వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా పిల్లలకి ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎడ్యుకేషన్ పర్పస్ ఇవ్వాల్సి వచ్చింది. ఒక 2 years కాన్స్టెంట్ గా వాళ్ళు మొబైల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఇవాళ వాళ్ళకి మొబైల్ ఫోన్ అనేది ఒక నెసెసిటీ అయిపోయింది. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినని స్టేజ్ లో ఇవాళ వచ్చారు. కానీ అంతకన్నా ముందు కూడా కొంతవరకు ఫోన్ ప్రభావం పిల్లల మీద ఉంటుంది. అందులో కూడా ఏంటి, వాళ్ళు నార్మల్గా ఏ రెగ్యులర్ వీడియోనో ఏదో చూసుకుంటున్నా కూడా మధ్యలో పాపప్స్ లాగా వచ్చే వీడియోస్కి వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. అంత డీప్గా మానిటర్ చేయడం పేరెంట్స్ వద్ద కూడా కొంతవరకు కష్టం అవుతుంది. బట్ వాళ్ళని కంటిన్యూగా వాచ్ చేయడం కాకపోయినా మీకు యాజ్ ఎ పేరెంట్ యు నో యువర్ డాటర్ ఆర్ సన్స్ బిహేవియర్, తేడాలు ఎక్కడ కనిపిస్తున్నాయన్నారో అప్పుడు ఇమీడియట్గా పేరెంట్స్గా మీరు కూర్చొని కౌన్సిల్ చేయండి. లేదు మీరు పేరెంట్స్గా చెప్తే పిల్లలు వినరు అనుకున్న వాళ్ళు వినే వాళ్ళతో అయినా కొన్ని విషయాలు చెప్పించాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ కట్ ఇట్ ఎట్ ద ఇనీషియల్ లెవెల్స్.
స్టార్టింగ్లోనే ఈ పనులు చేయకుండా అది ముదిరి పాకం అయిన తర్వాత ఏదో చెయ్యాలి కౌన్సిలర్ yes అవును మానిటరింగ్ అంటే నాట్ వాట్ దే ఆర్ డూయింగ్, మానిటర్ దేర్ బిహేవియర్, దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్. ముందు నుంచి ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనే దాని మీద మీరు అబ్జర్వ్ చేస్తుంటే యూ కెన్ అండర్స్టాండ్. ఎప్పటికప్పుడు చెక్ పెట్టాల్సిన, అంటే నేను ఒక విధంగా ఏం చెప్తానంటే ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ పేరెంట్స్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ ద సొసైటీ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ టుడే. అలా అని వాళ్ళకి ఫోన్ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది, ఫోన్ ఇస్తే వస్తున్న సమస్యలు అలా వస్తుంది. సో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎప్పటికప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి. అన్ఫార్చునేట్గా కొంతమంది పేరెంట్స్కి ఈ విషయాలన్నీ అర్థం కావు. వాళ్ళు ఏదేదో వాళ్ళ సమస్యల్లోనే పర్సనల్గా కూడా ఫ్యామిలీలో ఉండే డిస్టర్బెన్స్తో వాళ్ళు డిస్టర్బ్ ఉంటారు, పిల్లల్ని వదిలేస్తారు. వీళ్ళు పూర్తిగా ఏదో తప్పుదారి పట్టిపోయిన తర్వాత ఇంకేదో విజయంగా జరిగిన తర్వాత రియలైజ్ అవుతారు, బాధపడతారు. అలాంటి కేసెస్ ఎక్స్ట్రీమ్ కేసెస్ అయిపోతున్నాయి, మనం పేపర్లలో వాటిలలో కూడా చూస్తున్నాం. బట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కానీ చూస్తున్న వాళ్ళు కానీ ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ డాటర్స్ ఆర్ సన్స్ బిహేవియర్ ఫ్రమ్ ద బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో యువత ఎటువంటి చెడు మార్గాల వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. సో అటువంటి చెడు మార్గాలను మనం త్యజించి ఏ విధంగా బయటికి రావాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ కూడా థ్యాంక్ యూ సో మచ్.